ఈ సినిమా యాక్టర్ 'అశురెడ్డి' ఉదంతం భలే విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఏంటయ్యా అంటే అమ్మాయి అక్కడ తనకు సంబంధించిన ఆడియో ఇప్పుడు బయటపడింది. 9,5 కోట్ల రూపాయలు అంటే ఒక అబ్బాయి పెళ్ళయ్యి డైవోర్స్ తీసుకున్నటువంటి అబ్బాయి, ఆ విడాకులకు సంబంధించిన యాక్టివిటీ నడుస్తోంది కోర్ట్‌లో. మీరు పెళ్లి చేసుకుంటా అంటే నేను రెడీ అని చెప్పి అడిగితే ఈ అమ్మాయి ఓకే అంది. కంప్లెయింట్ ఆధారంగా చూసుకున్నప్పుడు. ఇదిగో ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే బంగారం కొనుక్కోవాలి ఇట్లాగా దాదాపు 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మళ్ళీ పెళ్ళికి వద్దంది. అంటే మొదట్లో 3 కోట్లు, ఆ తర్వాత వద్దని మళ్ళీ ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు పిండుకుంది. ఆ తర్వాతన మళ్ళీ నాకు నీకు పడదని చెప్పి వదిలేసింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ, వాళ్ళ సిస్టరు కలిసి లేదు లేదు మీ ఇద్దరి మధ్యన పెళ్లి చేసే బాధ్యత మాదని చెప్పి వాళ్ళు ఒక 50 లక్షలు గుంజేసుకున్నారు. పెళ్లి మాత్రం జరగట్లేదు. దాదాపు 3, 4 ఏళ్లుగా ఈ చీటింగ్ జరుగుతోంది అంటూ అబ్బాయి నాన్న కంప్లెయింట్ పెట్టారు. వెంకట్ అన్నటువంటి అబ్బాయి పేరు. ఆ కంప్లెయింట్ ఆధారంగా కేసు ఓ పక్కన నమోదు చేస్తే ఇప్పుడు అశురెడ్డి ఇంతవరకు స్పందించలేదు. ఈలోపు ఇవాళ ఒక ఆడియో రిలీజ్ అయింది. ఏంటంటే వేణుస్వామి ప్లస్ ఎవరో ప్రవీణ అనేటటువంటి ఒక యాక్ట్రెస్ వాళ్ళిద్దరూ మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. వాళ్ళిద్దరి సమక్షంలో కూర్చుందాం, లేదా నువ్వు నేనైనా కూర్చుందాం. నేను మే నెలకు 1,50,00,000 రూపాయలు ఇస్తా రిటర్న్. మిగతా డబ్బులు ఇప్పుడేం అడగద్దు. పెళ్లి మాత్రం చేసుకొని నీ మొహం కూడా చూడను. ఆ డబ్బులు మిగతా డబ్బులు నేను జీవితంలో సెటిల్ అయిపోయాక ఇస్తాను. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి సెటిల్మెంట్‌లో ప్రపంచంలో మరెక్కడా ఉండవు అనుకుంటా నడిచిందనమాట.